हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ మనం గురుర్ బ్రహ్మ గురు శ్లోకం చదువుతున్నామంటే మనము పర పశ్యంతి మధ్యమ వైఖరి ఇట్లా ఏవైతే ఉన్నాయో వీటితో అనుసంధానమైనట్టుగా అవుతుంది. చివరికి పరబ్రహ్మ అంటే పరా స్థాయి. మరి వీటిని మనకు అనుసంధానించేవాడు గురువు.
గురువును మనం ఎన్నుకోవటమే ఉండదు. గురువు మనం ఎన్నుకొని ఆల్రెడీ మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మనకి ఎవరో తెలియదు. తెలియవలసిన అవసరం వచ్చినప్పుడు తెలియజేస్తాడు ఆయన. ప్రస్తుతం మనకి అజ్ఞాతంగానే ఉన్నాడు. మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా మనం ఆ గురు శ్లోకం గానం చేయగానే ఈ నాలుగిటితో అంటే పరాతో అనుసంధానమైనట్టుగా వైఖరి నుంచి పరా దాకా సమస్తంతో మనం అనుసంధానమైనట్టుగా మనకి భావన వచ్చేస్తుంది. ఆ స్థితిలో మనం మిగతా ఆయన్ని వింటూ ఉన్నాం. ఇంకా అప్పుడు ఏమవుతుంది, ఏ విషయాలు విన్నప్పటికీ ఈ సమస్తానికి సంబంధించినవిగా మనకి దర్శనమిస్తూ ఉంటాయి. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమ అద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము, పార్ట్ 1, కాస్మిక్ ఎవల్యూషన్ అండ్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోనే 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 203వ పాఠము 23/10/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోనే అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట ఆను దివ్య ప్రణాళికను అమలుపరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు
ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టరీన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టరీన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టరీన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొక్కి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఆనే బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవరీ ఆటమ్, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం సంఖ్యలకు సంబంధించి, అంటే సంఖ్యలతో పాటు వర్ణము అంటే రంగు, ఆకారం షేపు, శబ్దము సౌండ్, ఈ నాలుగిటి గురించి కూడా ఉన్నంతలో తక్కువ సమయంలోనే మనం మనకి కావలసినంత, మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మనం దాని పట్ల మేల్కాంచామని అనుకుంటున్నాం. అక్కడి వరకు అది అయిపోయింది. అయితే వీటికి ప్రస్తావన వచ్చేటప్పుడు కల్లా ఇది ధ్యానము అన్నట్టుగా వస్తుంది. వీటిని ధ్యానం చేయాలి అన్నట్టుగా. వీటిని ధ్యానం చేయడం అంటే మనం మన నిత్య జీవితంలో వాటితో వ్యవహరిస్తూ ఈ నాలుగిటి మధ్య ఉన్న సంబంధాన్ని, ప్రతి దాంట్లో ఈ నాలుగు ఎలాగ ఉన్నాయి అన్నట్టుగా, అది మన ధ్యానం. ప్రత్యేకంగా ఒక అంకె మీద ధ్యానం, ఒక చోట కూర్చుని ధ్యానం చేస్తూ ఉండడం అదొక పద్ధతి. కానీ మనం నిత్య జీవితాన్ని సమస్తం ఆధ్యాత్మిక జీవితంగా, సమస్తము దైవముగా దర్శించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ నాలుగు అట్లా మనకు ఉపయోగపడి అంతటా ఆ దైవమే నిండి ఉన్నది అన్న దానికి మనల్ని తీసుకువెళ్ళి ఏకత్వానుభూతిని కలగజేయటానికి ఇవి ఉపయోగపడతాయి. మన ధ్యాన పద్ధతి అట్లాగనమాట. మామూలుగా ఏంటంటే వీటిని
కాబట్టి వీటిని ఒక్కొక్క దాని మీద ధ్యానం చేయటం అనేది అదొక పద్ధతి. మనం దాన్ని నిత్య జీవితంలో ఇవి ఎక్కడెక్కడ ఎలాగా ఉంటున్నాయి అన్నట్టుగా ప్రతి దాంట్లోనూ ఆ 4టిని దర్శించడం అనేది ఒక పద్ధతి. సరే, మనం ఉదాహరణగా ఈ ధ్యానం చేసే పద్ధతి. ఒక ఉదాహరణ మనకి ఇచ్చారు. అది తెలుసుకుంటున్నాము. అంటే ఏ పని చేయాలన్నా గాని ముందర చేయాల్సినవి ఉంటాయి. అట్లాగా ఒక నిర్దిష్ట ప్రదేశం ఎన్నుకోమన్నారు. ఒక నిర్దిష్ట సమయం. సేమ్ ప్లేస్, సేమ్ టైం. తర్వాత నేలపై చాపను గాని, మెత్తని తివాచీ గాని పరచి ఉంచవలెను. దానిపై సాధకుడు సుఖాసనమున కూర్చుండవలెను. ఇవన్నీ ఎంతో నిగూఢంగా రహస్య గర్భితమైనటువంటి విషయాలివి. ఎక్కడ కూర్చోవాలి? తివాచీ మీద ఏదో ఒకటి దాన్ని పరిచి కూర్చోవాలంటున్నారు. అంటే విషయం. మనం దేనికోసం, దేన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామో దాని మీద కూర్చోవాలి అన్నట్టుగా. తర్వాత ఎట్లా కూర్చోవాలి? సుఖాసనమున. అంటే విశ్రాంతిగా అన్నట్టుగా. మనం ఎట్లయితే ఇది చెప్పుకుంటున్నామో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ అన్నట్టుగా. అంటే ఏంటో బిగించి అన్నట్టు కాకుండా ఏదో తెలుసుకోవాలి. దానికి సంబంధించి ఏంటో అదంతా ఇలాగనే మనము మన శరీరాన్ని మొత్తాన్ని బిగించి ఉంచటం కాకుండా రిలాక్స్డ్‌గా ఈ సుఖాసనమున కూర్చుండవలెను. హాయిగా విశ్రాంతి అన్నట్టుగా. తదుపరి అగరబత్తిని వెలిగించవలెను. ఈ అగరబత్తి వల్ల ఏమవుతుంది? మన పరిసరాలు చక్కటి సుగంధంతో. ఆ సుగంధం ఏమవుతుంది? మన మనసుకి అది ప్రేరణ కలిగించి ఒక ప్రశాంత స్థితిని తీసుకురావడానికి అది ఉపయోగపడుతుంది. అందుకని అలాగా అగరబత్తిని వెలిగించడం. అది గంధపు చెక్కతో చేయబడినచో చాలా మంచిది. శాండల్‌కి సంబంధించిన అగరబత్తులు ఉంటాయి. అవైతే ఒక ప్రశాంత స్థితిని తీసుకురాగలదది. అందుకే గంధపు చెక్కతో మనకి విదేశాలకు అది ఎక్స్‌పోర్ట్ చేయటం, దానికోసమనే ఇక్కడ మనం స్మగ్లింగ్ చేయడం, నానా గందరగోళాలున్నాయి. ఎందుకంటే దాని యొక్క ప్రాముఖ్యత అది. అంత ప్రాముఖ్యత ఉన్నది దానికి. అందువల్ల గంధపు చెక్కతో చేయబడినచో చాలా మంచిది. సాధకుడు ధ్యాన సమయమున శరీరమును బిగపట్టకూడదు. విశ్రాంతిగా, హాయిగా విశ్రాంతిగా. ఇక్కడేంటి మనకి? మనం వెళ్లి దాన్ని పట్టుకోవడం కాదు. అది వచ్చి మనల్ని కౌగిలించుకోవాలి. ఇక్కడ ధ్యానము అంటే మనం వెళ్లి దాన్ని ఎక్కడెక్కడో వెతకడము, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడము, దానివల్ల ఏమవుతుంది? శరీరం అంతా బిగబట్టినట్టు అవుతుంది. హాయిగా కూర్చున్నాం. వస్తుంది. దేనికోసం కూర్చున్నామో అది మనల్ని వెతుక్కుంటూ. నా కోసం ఒకడు చూస్తున్నాడక్కడ అని చెప్పి మనం ఏ విషయం గురించి అయితే అక్కడ కూర్చున్నామో, ఆ విషయము ఎక్కడ ఉన్నా సరే పరిగెత్తుకుంటూ మన వైపుకి వచ్చేస్తుంది. ఇట్లా మన దగ్గరికి అది రావాలి. మనం వెళ్ళటం కాదు. మనం ఎళ్ళలేము. మనం వెళ్ళటము అంటే అత్యంత కష్టంతో కూడుకున్న విషయం అది. అదే అది రావడం అంటే ఎంత తేలిక మనం చూడండి. అది ధ్యానం అంటే ఆ పద్ధతిలో చేసుకోవాలి. శరీరమును బిగపట్టకూడదు. దేహస్థితిని అనుసరించి ఏ భంగిమలోనైనను కూర్చుండవచ్చును. తరచుగా సాధకులందరూ సిద్ధాసనంలోనే కూర్చుందురు. కూర్చోవడం కూడా మన వీలుని బట్టి, మన దేహ పరిస్థితిని బట్టి. నిర్దిష్ట సమయమైన ఉదయం 6 గంటలకు. అంటే ఇది మనకి ఒక మోడల్‌గా ఇచ్చారు.
ఒక ఉదాహరణగా. అట్లాగే మనం మనకి ఇష్టమైనటువంటివి, మనకి తోచినవి, మన పద్ధతిలో ఏది చేసుకున్నా గాని, ఏదైనా ఒక పని అనుకుంటే దానికి ఒక నిర్దిష్ట సమయం, నిర్దిష్ట ప్రదేశము, ఈ రెండిటిని ముందు ప్రధానంగా చూసుకొని, అక్కడ ప్రశాంతంగా శరీరాన్ని ఏమాత్రము బిగింపులు లేకుండా రిలాక్స్‌డ్‌గా హాయిగా కూర్చోవటం. నిర్దిష్ట సమయమైన ఉదయం 6 గంటలకు స్థానిక కాలమానం అనుసరించి సాధకుడు, అంటే ఇది ప్రపంచంలో ఎక్కడ ఎవరైనా గాని దీన్ని అనుసరించొచ్చు. వేరు వేరు చోట్ల వేరే వేరే సమయాలుంటాయి కాబట్టి. ఏ సమయం అనేది 6 గంటలు అందరికీ ఉంటుంది గదా! ఉదయం 6 గంటలు, సాయంత్రం 6 గంటలన్నది ప్రపంచం మొత్తం మీద, ఈ భూగోళం మొత్తం మీద 6 అన్నది ఉంటుంది గాబట్టి, వాళ్ళకొచ్చిన 6 వాళ్ళకి. ఈ దేశంలో ఉన్న 6కి ఈ దేశంలో. అట్లా ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి 6 అవ్వగానే అక్కడ కూర్చోటం. సాధకుడు నమస్కార ముద్ర వహించి, నమస్కారం మాస్టర్ అని ఉచ్చరించవలెను. ఇక్కడ ఉదాహరణగా మనకిస్తున్నది దీనికి సంబంధించి మాస్టర్ సివివి అన్న దానికి ఇచ్చారు ఇది మనకి. నమస్కారం మాస్టర్ అని ఉచ్చరించవలెను. ఉచ్చరిస్తూ మన కంఠస్వరాన్ని మనం వింటూ, ఇంకా లఘువుగా కనులు మూసుకొని, మోకాళ్ళపై చేతులు ఉంచి మృదువుగా కన్నులను మూసుకొనవలెను. ఎటువంటి ధ్యానమైనా గాని మృదువుగా కన్నులను మూసుకొనవలెను. అది ఎవరికైనా గాని అది వర్తిస్తుంది. మోకాళ్ళ మీద చేతులు ఉంచడం. ఎందుకు మోకాళ్ళ మీద చేతులు ఉంచడం? మోకాళ్ళకి, హృదయానికి సంబంధం. అంటే మనం ఇలాగా హృదయం మీద చేతులు పెట్టుకున్నామంటే అది ఎక్కువ సేపు పెట్టుకోలేము. ఇట్లా మోకాళ్ళ మీదకి చేతులు పెట్టేసామంటే ఇంకా దాని మీదకి అది ఆనించినట్టు అయిపోతుంది. ఇక చేతుల గురించిన ఆలోచన మనకి రాదు. అదే హృదయం మీదకి చేతులు పెట్టుకుంటే ఎప్పుడు తీస్తామా ఇది అన్నట్టుగా ఉంటుంది. అందుకని హృదయానికి ప్రతినిధిగా ఉన్నటువంటి మోకాళ్ళ మీద మనం ఇక్కడ ఇది పెట్టుకుంటున్నాం. అందుకే మనకి మోకాళ్ళకి వైద్యం చేస్తే హార్ట్‌కి సంబంధించిన ఎఫెక్ట్ వస్తుంది. హార్ట్‌కి సంబంధించిన ఇబ్బందులొస్తాయి. అందుకని మోకాళ్ళకి చాలా జాగ్రత్తగా వైద్యం చేయాలనేది. కాబట్టి మోకాళ్ళ మీద చేతులు ఉంచడం, లఘువుగా కనులు మూసుకొనటం. అంటే ఇవి ఎటువంటి ధ్యాన పద్ధతైనా గాని, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్వీయ పాఠ్య ప్రణాళిక ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ధ్యానాన్ని చేస్తూ ఉండవచ్చు. కానీ దానికి చేయటానికి కావాల్సిన పద్ధతులేంటి? ఎట్లా కూర్చోవాలి? ఎలా భావించాలి? అవన్నీ దేనికైనా గాని ఉపయోగపడతాయి. అందుకని అట్లా ఆ ఉపయోగపడే దాని కోసం మనం ఎట్లాగా మృదువుగా కన్నులను మూసుకొనవలెను. మనస్సును బిగపట్టకుండా దానిని యథేచ్ఛగా సంచరింపచేయుట అతి ముఖ్యం. అంటే ఆలోచన ఈ పద్ధతిలో రావాలి, ఇట్లాగుండాలి ఆలోచన అనకుండా అట్లా చూస్తూ ఉండడం. ఆ మనస్సు దేనినైనను చిత్రించవచ్చును. సాధకుడు ఆ మనస్సును గమనించుచుండవలెను. ఈ విధముగా 15 నిమిషములు ధ్యానము కొనసాగవలెను. మనం ఏమనుకున్నాం? నమస్కారం మాస్టర్ ఒక మంత్రం. లఘువుగా కనులు మూసుకుందాం. గమనిస్తూ ఉన్నాం. ఏమేమి వస్తుందో ఏంటనేది. ఈ కాలమును గమనించుటకు మనస్సునకు నేర్పవలెను. అంటే ఇట్లాగా మనం మొట్టమొదటి రోజున తెలియకపోవచ్చు. కానీ కొన్ని రోజులు అలా వరుసగా చేసేటప్పుడు కల్లా పావుగంట అవగానే, 15 నిమిషాలు అవగానే మామూలుగా ఆహ్, దాని నుంచి బయటపడ్డట్టుగా కళ్ళు తెరుచుకోవడం జరుగుతుంది. అంటే 15 నిమిషాలయింది సమయం. మనమే ఒక గడియారంలాగా.
అయిపోతాం. గడియారం ఎట్లాగైతే ఖచ్చితంగా ఆ సమయాన్ని సూచిస్తుందో, ఆ 15 నిమిషాలు అవ్వగానే ఆ ధ్యానం నుంచి బయటకొచ్చేస్తాం. మనస్సునందు పరిగెత్తుచున్న భావ ప్రవాహములను జ్ఞప్తి అందుంచుకొనవలెను. మనస్సు ఖాళీగా ఉన్నప్పుడు ఒక శ్వేత పద్మము తన ఆజ్ఞా చక్రముపై ఉన్నట్టులా భావించవలెను. అంటే గమనిస్తూ ఉంటే ఏం ఆలోచనలు లేవు. ఖాళీగా ఉంది. అప్పుడు మనకి ఇష్టమైంది ఏదైనా గాని శ్వేత పద్మం, తెల్లటి పద్మముని మన ఆజ్ఞా చక్రం దగ్గర ఉన్నట్టుగా ధ్యానించడం అన్నట్టుగా భావించడం. మళ్ళీ అది జారిపోతుంది. ఎక్కువ సేపు ఉండదది. మళ్ళీ ఏదో ఆలోచన వచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని చూస్తూ ఉండడం. మళ్ళీ ఖాళీగా అవుతుంది. ఏ ఆలోచన లేకుండా ఉన్న సమయం వస్తుంది. అప్పుడు ఇటువంటిదేదన్నా మనం భావించటం. మనస్సు ఖాళీగా ఉన్నప్పుడు ఒక శ్వేత పద్మం తన ఆజ్ఞా చక్రముపై ఉన్నట్టులా భావించవలెను. 15 నిమిషముల కాల పరిమితి పూర్తి కాగానే తన భావములను స్మృతికి తెచ్చుకుని సరళమైన భాషలో కాగితముపై వ్రాసుకొనవలెను. నా అవకాశాన్ని బట్టి ముందుగా తిథి, వార, నక్షత్రములను వ్రాసి తదుపరి తన మనస్సునందు మెదలిన ఆ భావములను వ్రాసుకొనవలెను. ఒక్కొక్కప్పుడు చిత్రములు గాని, నిర్దిష్టములైన ఆకారములు గాని మనస్సునకు కనబడును. వానిని డైరీలో గీయవలెను చిత్తుగానే. మళ్ళీ దానికి స్కేలు, కంపాసు ఇయన్నీ జామెట్రీ బాక్స్ తెచ్చుకొని దాంతో ఏయాల్సిందేం లేదు. ఓకే. ఒక మనిషి ఆకారం ఏదైనా కనపడొచ్చు. లేతే మొఖం వరకే కనపడొచ్చు. దాన్ని ఆ మొఖం వరకు ఓ సున్నాలాగా పెట్టి కళ్ళు, ముక్కు, చెవులు, ఇట్లాగా నోరు, తల మీద వెంట్రుకలు ఇట్లాగా అంతవరకు రఫ్‌గా చిత్తుగా గీసుకోవచ్చు. వాక్కులు వినబడినను, వాక్యములు వినబడినను వానిని వ్రాసి ఉంచుకొనవలెను. ఎందుకనంటే వాటితో మనం పరిగెత్తటం లేదు. అవి మనవి అని అనుకోవటం లేదు. ఆ సాధన కోసం ఇది. పెద్దగా ఎందుకు పనికిరావు ఇవి తర్వాత తర్వాత ఇప్పుడు మనకి ఒక రకంగా సాధన జరుగుతోంది. ఇంకొకళ్ళకి ఇంకొక రకంగా సాధన జరుగుతూ ఉంటుంది. ఈ మన సాధన తీసుకువెళ్ళి మిగతా అందరికీ అంటించడానికి అయ్యేది కాదది. కానీ ఇట్లా ఎందుకు రాయమంటున్నారు? ఇట్లాగ రాసినందువల్ల మనం దాన్ని గమనించే వాళ్ళంగా ఉన్నామక్కడ. అంతకుముందేంటి ఏదొచ్చినా గాని ఇది నా ద్వారా నేను జేశానని గదా మనకి. నేను పలికాను. లేకపోతే నాకు ఆలోచన వచ్చింది. నాకు ఆ భావం మెదిలింది నాలో. నాకు మెదిలింది భావం. అంటే ఆ భావం నాది అన్నట్టుగా మనం అనుకుంటూ ఉన్నాం అంతవరకు. ఇప్పుడు ఈ 15 నిమిషాల్లో కదిలినటువంటి భావాలు ఇక్కడ రాసుకోండి అని అన్నాడంటే ఏంటి? ఇయి మనయి కాదు. మనకు వినపడ్డవి, మనకి కనపడ్డవి అవి మనవి కావు. మనం చూసాము వాటిని. మనం విన్నాము వాటిని అన్న దాంట్లోకి రావడం కోసం అట్లాగా గీయటంగా కనపడ్డ దృశ్యాన్ని గీసుకోవడం, లేతే వినపడ్డ మాటల్ని రాసుకోవడం. ఇది. వాటికంత ప్రాముఖ్యత అక్కర్లేదు. ప్రాముఖ్యత ఉండదు కూడా. కానీ మనకేంటి ఇక్కడ ఒకటి శిక్షణ జరిగిపోతుంది. ఒకటి ట్రైనింగ్ జరిగిపోతుంది. మన మీద యేసుకోకుండా చూస్తూ ఉండడం అన్న దాంట్లోకి నెమ్మదిగా వస్తాం. ఇప్పటి వరకు మనకు తెలిసిందేంటి? ఏది వచ్చినా అది మనది. నేనే భావించాను. నేనే చేశాను. నేనే మాట్లాడాను. అన్న దాంట్లో ఉన్నాం మనం ఇప్పటి వరకు. మనకున్న అలవాటది. ఆ అలవాటు నుంచి అది వాస్తవం కాదు. అదేంటి తాడు పాములాగా అది పాము వ్యవహారం అది.
వాక్కులు వినబడినను వాక్యములు వినబడినను వారిని వ్రాసి ఉంచుకొనవలెను. ఇది దేనికి దారితీస్తుంది? ఇవన్నీ నా ద్వారా వస్తున్నాయి, నేను చేయటం లేదు అన్న దాంట్లోకి వస్తాం. అంటే ఉన్నదేదైతే ఉన్న స్థితి ఏదైతే దాంట్లోకి వస్తాం. లేని స్థితిని అనుకున్న దాంట్లో నుంచి ఉన్న స్థితిలోకి వస్తాం. సాధకుడు వినిన వాక్యములను గాని, మనస్సునకు కనపడిన వాక్యములను గాని సూచనల రూపంలోనున్నచో వానిని తన దైనందిన కార్యక్రమంలో తూచా తప్పకుండా పాటించవలెను. ధ్యానానంతరము తన దైనందిన కార్యక్రమంలో నిమగ్నము కావలెను. దినచర్యలో నిమగ్నమైనప్పుడు కొన్ని దివ్య వాక్యములు గాని సూచనలు గాని అతనికి అందుచుండును. కనుక డైరీని తన వెంట నుంచుకుని గ్రహించిన ఆ విషయములను దాని యందు వ్రాసుకొనవలెను. ఏమీ లేనప్పుడు అధైర్యపడకూడదు. అంటే ఇలాగా ప్రతిరోజు రాకపోవచ్చు. ఒక్కో రోజు ఏమీ లేకుండా అసలు ఏమీ వినపడదు, ఏమీ కనపడదు అన్నట్టుగా ఉంటే, అరే మనకి మళ్ళీ సాధన ఆగిపోయిందేమో, సాధన జరగటం లేదేమో అనే భావం రావటానికి అవకాశం ఉంది. అధైర్యపడక్కర్లేదు. నిరుత్సాహము చెందకూడదు. ఆ దివ్యోపదేశములు ఆవశ్యకమైనప్పుడు అతనికి అందుతూనే ఉండదు. అవసరాన్ని బట్టి మన దగ్గరికి వస్తాయి. మనం వాటి కోసం వెళ్ళటం లేదు. ఇక్కడ చూడండి, మరి వాక్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం వెళ్ళాము ఆ వాక్యాల కోసం. మనం కూర్చున్నాం అక్కడ ప్రశాంతంగా, హాయిగా బాసం పట్ట వేసుకుని, చేతులు మోకాళ్ళ మీద పెట్టుకుని ప్రశాంతంగా కూర్చున్నాం. అంతే. వచ్చేస్తున్నాయి అవి. వాటి కోసం మనం ఎక్కడికి వెళ్ళలేదు. కాబట్టి అవి వచ్చినప్పుడు మనం వాటిని చూడడం, వాటిని వినడం. సాధకుని దైనందిన కార్యక్రమంలో కొన్ని పనులు విధిగా నిర్వర్తించవలసి ఉండును. అప్పుడు వాని యందు మనస్సు కూరుకొని పోవునట్లు చేయకూడదు. ఏవైనా విధులు నిర్వర్తించేటప్పుడు ఇట్లాగా జరగాలి, ఇట్లాగే ఉండాలి, ఇది నేను చేస్తున్నాను అని అట్లా నేను అనేది నెమ్మదిగా జారిపోవాలి. దానికోసమే ఈ ధ్యానం. అది ఏ పద్ధతి అయినా కావచ్చు. ధ్యానం ఏ పద్ధతి అయినా, ఎటువంటి సంప్రదాయంలో, ఎటువంటి రకాలుగా చేస్తున్నప్పటికీ అసలైన విషయం ఏంటి దాంట్లో? నేను, నాది, నా కోసం అన్నది జారిపోవటం. జారిపోయాడు అంటే ఆ స్థానంలో ఇప్పటి వరకు ఏదైతే అనుకుంటున్నామో అదే నా ద్వారా ఇది జరుగుతుంది, నేను ఒక పనిముట్టుగా ఇక్కడ ఉన్నాను. ఇది మామూలు విషయాలకు కూడా, ఇదేదో ఆధ్యాత్మిక విషయాలకి ఒక పనిముట్టు. మళ్ళీ మామూలు విషయాలకు వచ్చేటప్పటికల్లా, రోజువారీ దినచర్యకు వచ్చేటప్పటికి, రోజువారీ మన కార్యకలాపాలకు వచ్చేటప్పటికల్లా ఇది మళ్ళీ నేను, నాది అన్నట్టుగా కాదు. మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుండి పడుకునే వరకు నిద్రతో సహా మొత్తం నా ద్వారా నే తప్పితే నేను అన్నది లేదు దాంట్లో. అప్పుడు వాని యందు మనస్సు కూరుకొని పోవునట్లు చేయకూడదు. అనగా మనస్సు నట్టి బంధముల నుండి స్వేచ్ఛగా సంచరింప చేయవలెను. మనోమయ జగత్తున ఎవరి సాన్నిధ్యమును కల్పించుకొనకుండా మనస్సును నిశ్శబ్దముగా ఉండునట్టులా చేయుట మంచిది. ఏ సమస్య ఎదురైనను మనస్సు దాని యందు కూరుకొని పోకుండా లాలించి, బుజ్జగించి అంతర్యామిపై ఇష్టము కలుగునట్టు దానిని మరలింప చేయవలెను. ఇక్కడ ఏంటి అర్థం? మనస్సు కన్నా మించింది ఇంకొకడు ఉన్నాడని. ఎవడు వాడు? అంటే ఈ మనసు దేనికి సంబంధించిందిగా? దేహాత్మకి సంబంధించిందిగా ఉన్నది ఇక్కడ. ఆ దేహాత్మని ఈ బుజ్జగించి, లాలించి ఎవరు చేయాలి? ఈ జీవాత్మ చేయాలి. అది వాళ్ళిద్దరూ చూసుకుంటారు. మనం దేహాత్మగా కాదు,
జీవాత్మ కాదు. మనం ఏంటి పరమాత్మ తత్వానికి సంబంధించిన వాళ్ళం. కాబట్టి అందుకు గమనిస్తూ ఉండండి. అంటే పరాస్థితికి చెందిన వాళ్ళం మనం. మనమని ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నామో, ఆ మనము దేహాత్మగా ఉన్నాం ప్రస్తుతం. దేహాత్మని నేను అన్న భావంలో ఉన్నాం. దీని ద్వారా ఏం జరుగుతుంది? ధ్యాన పద్ధతి ద్వారా, ధ్యానం ద్వారా ఆ దేహాత్మ ఒకటి ఉందంట. దాన్ని పరిపూర్ణం చేయటం కోసం జీవాత్మ ఒకటి వచ్చిందంట. వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఉన్నారంట. అంటే వాటికి అతీతముగా మొత్తానికి సంబంధించిన వాళ్ళంగా అయ్యేటప్పటికి మనం పరమాత్మ తత్వంతో ఉండిపోతాం. అవి చూస్తూ ఉంటాం వాటిని. వాళ్ళిద్దరూ అవి చూసుకుంటా ఉంటారు. ఆ దేహాత్మ, జీవాత్మ వాళ్ళిద్దరూ చూసుకుంటారు అది విషయం. అది క్రమంగా మొత్తం మనలో కరిగిపోతుంది. అంటే పరమాత్మగా ఉన్న మనలో ఈ సమస్తము కరిగిపోతుంది. అప్పుడు దేహాత్మ లేదు, జీవాత్మ లేదు, ఎవ్వరు లేరు. సమస్తము నేనే. అంటే పరమాత్మ అన్నట్టుగా ఆ పరాస్థితిలో ఉండిపోతాం. ఇది ఎప్పుడు జరుగుతుంది? మనస్సు దాని యందు కూరుకొని పోకుండా లాలించి, బుజ్జగించి, అంతర్యామిపై ఇష్టము కలుగునట్లు దానిని మరలింప చేయవలెను. ఎప్పుడది మనం గమనిస్తూ ఉంటే. మనస్సు ఏదో లాగుతూ ఉంటుంది. అంటే దేహాత్మ దేని వైపుకో వెళ్ళిపోతుంది. అప్పుడేంటి? దేహాత్మని మనం లాగటం అంటే మళ్ళీ జీవాత్మ అవుతాం. ఆ దేహాత్మ వినదు. ఇట్లా ఈ చిక్కుల్లో పడిపోతాం. మనం అట్లాగా అక్కర్లేదు. చేయాల్సింది జీవాత్మ, చేయించుకోవాల్సింది దేహాత్మ. వాళ్ళిద్దరికి వదిలేయటం. మనం ఇప్పటి వరకు మనం ఎవరితోనో తాదాత్మ్యం చెందున్నాం. దేహాత్మతో తాదాత్మ్యం చెందున్నాం ఇప్పటి వరకు. దాని నుంచి విడిపడటానికి ఈ గోలంతా. ధ్యానం ఎందుకు? దాని నుంచి విడిపడినట్టుగా ఉండటం కోసం. ఇదంతా నేను అని ఒకదానికి అంటుకుని ఉన్నాం. ఇంత ఉంటే, ఇంత విశాల విశ్వం ఉంటే, ఈ విశ్వం మొత్తాన్ని వదిలేసి ఈ కొంచెం ఒక భాగాన్ని మనం పట్టుకుని అలాగే ఇది నాది ఇంతవరకే అన్నట్టుగా మనం ఉన్నాం. అట్లా ఆ భావం నుంచి ఈ విశాల విశ్వము నేను. ఈ విశాల విశ్వం కూడా కాదు. ఈ మొత్తానికి ఈ విశాల విశ్వాన్ని మించింది ఏదైతే ఉందో అది కూడా నేనే. బుజ్జగించి అంతర్యామిపై ఇష్టము కలుగునట్లు దానిని మరలింప చేయవలెను. తన కట్టెదుట ఎవరు నిలబడినను జంకకూడదు. తన హాస్య కుశలతతో ఇతరులను నవ్వించవలెను. తాను మాత్రము ఆ సంభాషణంన మునిగి అనావశ్యకములకు బంధములను పెంచుకొనకూడదు. సాధకుడు కేవలము ప్రేక్షకుని వలె నిలువవలెను. ఇతరుల సన్నిధి యందు మానసికముగా ఒంటరి వాని వలె సంచరించుటకు సాధకుడు అలవరుచుకొనవలెను. భౌతికముగా ఇతరులతో సంభాషణాది కార్యక్రమములను నిర్వహించుచునే ఉండవలెను. అదే సమయమున మనస్సునందు ఒంటరితనము వహింపవలెను. ఒకడైన అంతర్యామినందు జీవింపవలెను. అంటే గమనించటం. గమనిస్తూ ఉంటే ఏమవుతుంది? ఆయనతో ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఏ విషయాలు మాట్లాడాలో వచ్చేస్తూ ఉంటాయి అలాగా. ఆయన ఏదో మాట్లాడతాడు. దానికి సమాధానంగా మన నుంచి కదులుతుంది. మనం దాన్ని కూడా చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. గమనించటం వల్ల ఎక్కడ ఏమి ఆయనకి ఏం సమాధానం చెప్పాలి నేను అన్నది లేదు ఇంకా. అప్రయత్నంగా మన నుంచి వచ్చేస్తూ ఉంటుంది అది. అప్పుడేమవుతుంది? మొత్తానికి సంబంధించినటువంటి దాన్నే మనం ఆ పరమాత్మ తత్వాన్నే అంతర్యామి. అంతర్యామి అంటే మొత్తాన్ని ఆవరించి ఉన్నాడు కాబట్టి అంతర్యామి అంటాం. అంతర్యామినందు జీవింపవలెను. ఇతరుల ఎదుట చురుకుగానే ప్రవర్తించుచు మనోమయ బంధములందు ఇరుకొనకూడదు. మనస్సును ఆందోళనతో ఉడికెత్తించకూడదు. చర్చ జరుగునప్పుడు
చర్చ జరిగినప్పుడు వినియు వినకుండా త్రుంచి పారవేయవలను. కానీ మితము తప్పి ఇతరులు ఏ విషయంనైనను తన ఎదుట చర్చించినప్పుడు సాధకుడు వారిని వారించకూడదు. అప్పుడు తన మనస్సును మాత్రము ఆ చర్చ ఆగిపోవునంత వరకు దూరముగా ఉంచవలెను. గమనించటం మొత్తానికి. కానీ ఇతరుల మనస్సును నొప్పింపకూడదు. వారి దృక్పథమును సానుభూతితో తిలకించి వారి నుండి ఏదైనా మంచి సూచన వెలువడినచో దానిని స్వీకరించుటకు సిద్ధపడవలను. అంటే ఎవరికి వాళ్ళదైన స్వీయ దృక్పథం ఉంటుంది. ఆ దృక్పథం ఎక్కడి నుంచి వస్తుంది? అనేక జన్మలుగా ఉన్నటువంటి అతని యొక్క సంస్కారాన్ని బట్టి, అతని యొక్క ఈ ఎవల్యూషన్ లో, ఈ పరిణామంలో అతని యొక్క వికాసాన్ని బట్టి అతని యొక్క దృక్పథం ఏర్పడుతూ ఉంటుంది. మనకి దృక్పథం ఏర్పడిందంటే మన యొక్క సంస్కారాన్ని బట్టి, మన యొక్క ఆ ఎవల్యూషన్ లో మన యొక్క అభివృద్ధిని బట్టే కదా. అట్లాగే అందరికీ ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క స్థితి భేదంతో ఉంటాం, ఒక్కొక్క స్థాయిలో ఉంటాం. ఒక్కొక్కళ్ళము ఉదయం బస్సు ఎక్కి బయలుదేరిన వాళ్ళం, ఒక్కొక్కళ్ళు మధ్యాహ్నం బస్సు ఎక్కి బయలుదేరి ఉంటారు, ఒక్కొక్కళ్ళు సాయంత్రం బస్సు ఎక్కి బయలుదేరిన వాళ్ళు ఉంటారు. కొందరు ప్రయాణంలో ఉంటారు, కొందరు ఆ లక్ష్యాన్ని, ఆ గమ్యాన్ని చేరేసి ఉంటారు, కొందరు చేరటానికి సిద్ధంగా ఉంటారు, ఆ ఊళ్ళోకి వచ్చి ప్రవేశించి ఉంటారు. ఇట్లా రకరకాలుగా ఉన్నాం కదా మనం. అందరము ఒక్కసారిగా బస్సు ఎక్కిన వాళ్ళం కాదు, అందరము ఒక్కసారిగా ఆ గమ్యానికి చేరిన వాళ్ళము కాదు, గమ్యానికి చేరుతున్న వాళ్ళము కాదు. కాబట్టి రకరకాలైన దృక్పథాలు ఉంటాయి. అంటే వాళ్ళు మాట్లాడారు అంటే వాళ్ళకి అందినంత వరకు, వాళ్ళకి ఎంతవరకు తెలుసో అంతవరకు వాళ్ళు మాట్లాడుతున్నారు, అంతవరకు వాళ్ళకి అది కరెక్టే అనిపిస్తుంది వాళ్ళకి. మనం దాన్ని ఖండించడం కాకుండా దానికి సంబంధించి మనకే ఏమైనా ఇంకా మెరుగైన విషయం ఏదైనా తెలిస్తే, అంటే దాని తర్వాత ఊరు ఏదైనా ఉండి ఉంటే ఆ ఊరు గురించి చెప్పొచ్చు మనం. ఇట్లాగా ఇప్పుడు మీరు ఈ ఊరి దగ్గర ఉన్నారు ప్రయాణంలో, దీని తర్వాత ఊరు ఉందే, ఆ ఊర్లో ఇలాగ ఉన్నాయండి, భలేగా ఉంటాయి ఇక్కడ అని మనం మనం ఆ విషయం గురించి చెప్పవచ్చు. అప్పుడు అతను నొప్పించినట్టు కాదు, మీ దానికన్నా ఇంకా మెరుగైన విషయం ఉందండి అని మనం చెప్పినట్టు అవుతుంది. అట్లాగనే వాళ్ళది కాదు అని ఖండించకుండా, నీకు తెలియదు పో, ఏంటనుకున్నావు, ఇది ఇలాగుంటుంది అని కానీ ఇతరుల మనస్సును నొప్పింపకూడదు. వారి దృక్పథమును సానుభూతితో తిలకించి వారి నుండి ఏదైనా మంచి సూచన వెలువడినచో దానిని స్వీకరించుటకు సిద్ధపడవలను. మనకి తెలియని ఏదైనా విషయం వాళ్ళ నుంచి రావచ్చు, ఇప్పుడు దాన్ని కూడా మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. తనకు నచ్చని వానిని వదిలివేయవలెను. ఇతరుల అవసరములను చెవియొగ్గి వినవలెను. వారి గొంతెమ్మ కోరికలను చెవిన పెట్టవలెను. అవసరమైన విషయములు ఉన్నప్పుడు వాని యందు తాదాత్మ్యము చెందవలెను. అనవసర విషయములందు నేర్పరితనము ప్రదర్శించి స్వేచ్ఛకు తావీయవలెను. అందరి మనోవైఖరుల ఎడల ధర్మ బుద్ధిని ప్రదర్శించవలెను. రాజయోగ మార్గమందు గురువరేణ్యులు తమ శిష్యులకు బోధించిన ధర్మ సూక్ష్మములు పై వాక్యములందు దర్శనీయమగుచున్నవి. మనం ఎట్లాగా ప్రవర్తించాలి. గురువుల మహాత్మ్యములను పోల్చి చెప్పుటకు ఎప్పుడునూ ప్రయత్నించకూడదు. పైగా ఆ గురువు గొప్పవాడు, ఈ గురువు అల్పుడు అని చెప్పి చర్చించుటకు పూనుకొనకూడదు. అదే విధముగా గురువు వనర్చు దివ్యకరములను పోల్చి చూచుట పనికిరాదు. పోల్చటం,
పోల్చడానికి ఎట్లా కుదురుతుంది ఇది? పోల్చడానికి ఇద్దరు సమానంగా ఉన్నప్పుడు, 2 సమాన విషయాలప్పుడు పోల్చొచ్చు మనం. సమాన విషయాలు లేవు ఇక్కడ. ఎవ్వరము ఒకళ్ళతో ఒకళ్ళం సమానంగా ఉన్నోళ్ళం లేము. ఈవెన్ ఎందుకంటే అందరము రకరకాల ప్రయాణంలో ఉన్నవాళ్ళము. రకరకాల స్థితుల్లో ఉన్నవాళ్ళం. ఎవ్వరితోనూ సమానంగా పోల్చటానికి లేదు. ఇక పూర్తిగా మనం ఆ నిర్వాణ స్థితికి వెళ్ళిపోయి, మోక్ష స్థితికి వెళ్ళిపోయి, ఆత్మదర్శనం పొందిన వాళ్ళు అని అనుకుందాం. అనుకుంటే ఏమైంది? వాళ్ళు ఒక్కళ్ళైపోయారు. ఆత్మ ఒక్కటే, పరమాత్మ. పరమాత్మ ఒక్కటైనప్పుడు ఇంక పరమాత్మతో ఇంకెవరిని పోలుస్తాం? వాడిని ఇంకొకడితో పోల్చడానికి లేదు. వాడిగా మారిపోయిన వాళ్ళు ఇంకొకడితో పోల్చడానికి లేదు. అంటే పోల్చటం అనేది ఈ సృష్టిలో లేదు. పోల్చటము చేస్తున్నామంటే సమానమైన వాళ్ళ మధ్య కాకుండా, ఎక్కువ తక్కువలో ఉన్న వాళ్ళ మధ్య, రకరకాల స్థితుల్లో, రకరకాల వికాస దశల్లో ఉన్న వాళ్ళని మనం పోల్చి చూపించినట్టయింది. అది ఎట్లాగా మరి? ఇప్పుడు ముందు గమ్యం చేరాడు ఒకాయన. ఆహా! అని అంటే కాదు గదా! ఇంకా వెనక వస్తున్నారు. ఆయన కూడా వచ్చి గమ్యం చేరతాడు. ఆయన ఎందుకని ఆలస్యమైంది? ఆయన మనకన్నా, మనం ఎక్కిన దానికన్నా తర్వాత ఎక్కాడాయన బస్సు. మనమేమో పొద్దున్నే బస్సు ఎక్కేసాం, బయలుదేరాం. సాయంత్రానికి గమ్యం చేరిపోయాం. ఆయన మధ్యాహ్నం ఎక్కాడు బస్సు. కాబట్టి ఆయన చాలా తక్కువ, నేను చాలా ఎక్కువ అని పోల్చడానికి కుదరదు గదా! కాబట్టి పోల్చటం అనేది అసలు అసాధ్యం లేదు. పోల్చడం అనేది అవకాశమే లేదు. మామూలుగా ఏంటంటే మనం అనుకుంటూ ఉంటాం. ఈ గురువులు వచ్చేటప్పటికల్లా, ఈ గురు సంప్రదాయాల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గురు సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు చేరినప్పుడు, అప్పుడిక ఈ సంభాషణ వస్తుంటుంది. ఇప్పుడు అట్లాగా పోల్చటానికి వీలు లేని విషయం ఇది. వారు ఉనర్చు దివ్య కర్మలను ఎంచి చూపి విలువలను కట్టకూడదు. అట్టి కర్మ నిర్వహణలోని లోపములను ఎత్తి చూపకూడదు. ఇతరులు అడుగునప్పుడు వారికి ఏ సలహాను ఇయ్యకూడదు. మంచి సలహాను ఇయ్యమని కోరినప్పుడు మౌనము వహించకూడదు. ఇతరులు అడుగునప్పుడు అడగకుండా మీరు అట్లా చేయండి, ఇలా చేయండి అని చెప్పకూడదు. అట్లాగే ఏమండి ఈ విషయంలో నన్ను ఏం చేయమంటారు? ఏదైనా సలహా చెప్పండి అని అంటే తప్పకుండా చెప్పాలి మనం, మనకి తెలిసినంతలో. స్పష్టముగా తెలియని విషయమును గూర్చి ఉచిత సలహాలను ఇయ్యరాదు. ఇవన్నీ సాధకుడు అనుసరించవలసిన నియమములు. ఏ ఏ దాంట్లోనైనా గాని, ధ్యాన పద్ధతి ఏదైనా గాని, ఏ ధ్యాన పద్ధతుల్లో ఉన్నప్పటికీ వాళ్ళు అనుసరించవలసిన, ఇవి ఎవరైనా అనుసరించవలసిన విషయాలు. అవి చెప్పుకుంటున్నాం మనం. ఉదాహరణగా ఒకటి నమస్కారం మాస్టర్ అనే ధ్యానానికి సంబంధించిన ఒక మంత్రం చెప్పారు మనకి. ఉదయం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి అని ఒక పద్ధతి మనకి ఉదాహరణగా మనకి చెప్పారు. అట్లాగా రకరకాలుగా మనం చేసుకోవచ్చు. ఎవరి పద్ధతుల్లో వాళ్ళు చేసుకుంటా ఉండొచ్చు. వాళ్ళందరికీ కావాల్సిన విషయం ఇక్కడ వస్తుంది మనకి. మనం ఎట్లాగా ఉండాలి ఏంటి? సాధకుడు తన దేహమును అనువైన పద్ధతిలో పోషించుకొనుచుండవలెను. తాను స్వీకరించు ఆహారము మితముగా, హితముగా ఉండవలెను. అడుగగానే దొరికినది కదా అని ఆవురావున ఏనుగు తిండి తినకూడదు. ఆహార విషయమున గుణము ముఖ్యము గాని పరిమాణము ముఖ్యము కాదు. తాను స్వీకరించు ఆహారమునందు ఘాటైన దినుసులు చేరరాదు. అంటే ఎందుకంటే అది మనకి 3 అంటే రజస్సు, తమస్సు, సత్వము ఇట్లా గుణాలు ఉన్నాయి కదా మనకి. ఇట్లా ఘాటైనవి తినడం వల్ల ఏమవుతుంది? అదే శక్తిగా మారుతుంది కదా. మనం తీసుకున్న ఆహారమే రసరక్త మాంసం మేదో మస్తి
మజ్జ, శుక్ర లాగా మారుతుంది కాబట్టి, పునరుత్పత్తి దాకా అది వెళుతుంది కాబట్టి, ఇప్పుడు ఆ శుక్రము ద్వారా వాడు పిల్లల్ని కన్నాడనుకోండి. ఆ పిల్లవాడికి కూడా ఆ ఘాటైన దినుసులకి సంబంధించిన విషయం వెళ్ళిపోతుంది గదండీ. అందుకని ఘాటైన ఎందుకు ఘాటైన అంటే రజోగుణాన్ని మనలో పెంపొందిస్తుందది. రజోగుణము అంటే మనం ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చూడడానికి కొంచెం తక్కువ ఇదిగా అయిపోతుంది. ఉన్నది ఉన్నట్టుగా చూడలేం మనం. ఆవేశంగా ప్రవర్తించడం ఇలాగా ఉండిపోతుంది. అందువల్ల మనం తీసుకునే ఆహారం మనల్ని ఎట్లాగా చేయాలి? సత్వగుణంతో ఉండేటట్టుగా చూడాలి. సత్వగుణం వల్ల ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా మనము చూడగలుగుతాం. యథార్థ స్వరూపం యథార్థముగా, వాస్తవముగా ఏదైతే ఉందో దాన్ని మనం చూడగలుగుతాం. సత్వగుణం ఉన్నప్పుడు. రజోగుణం ఉన్నా, తమో గుణం ఉన్నా మనం ఈ పాము వ్యాపారం అయిపోతుంది. అంటే అక్కడ తాడు ఉంటే పామని అనుకోవటం జరుగుతుంది పొరపాటున. అందుకనే ఆ ప్రమాదం రాకుండా మనం తీసుకునే ఆహారం ఎట్లాగుండాలి. అంటే నాలుకకి కాకుండా పొట్టకి సంబంధించిందిగా మనం ఆలోచించాలి. పొట్ట మరి మనం ఏది తీసుకున్నా గాని అక్కడ దాన్ని జీర్ణం చేయాల్సింది ఆహ్, ఆ యంత్రం ఆ కర్మాగారం ఎక్కడుంది ఆ ఫ్యాక్టరీ ఈ పొట్టలో ఉంది మరి. ఆ పొట్ట మరి దాన్ని జీర్ణం చేయాలి. ఆ జీర్ణం చేయటానికి మరి ఘాటైనవి అనేటప్పటికల్లా లివర్ ఎక్కువ శ్రమ తీసుకోవాల్సొస్తుంది. ఇట్లా కొన్ని అవయవాలు ఎక్కువ శ్రమ పడాల్సొస్తుంది దాన్ని జీర్ణం చేయటంలో. అదే సాత్వికంగా ఉండే ఆహారం. శాకాహారం లాంటివి. ఇలాగ తీసుకునేటప్పటికల్లా హాయిగా, చక్కగా జీర్ణం అయిపోతుందది. ఆ జీర్ణ అవయవాలు ఎవరైనా గాని హాయిగా జీర్ణం చేసేస్తారు. వాళ్ళకి హాయిగా ఉంటుంది. ఆ తర్వాత జీర్ణం అయిపోయిన తర్వాత దాని శక్తి గూడా మనకెలా పనిచేస్తుంది? సత్వంగా పనిచేస్తుంది. ప్రశాంతంగా ఉండేటట్టుగా చేస్తుందది. అందుకని మనం తీసుకునే ఆహారాన్ని కొంచెం ఆలోచించండి. ఎందుకంటే ఆహారమే మనకు శక్తిగా తయారై, మనకి మనం ఏ గుణంతో, ఏ ఆహ్, అభిప్రాయంతో, ఏ దృక్పథంతో మనం ప్రవర్తించాలో, మన ప్రవర్తనకి అది కారణమవుతుంది. దినమున ఒక తూరి అయినను తల నిండా స్నానం చేయవలెను. అంటే మనం మామూలుగా స్నానానికి, తల స్నానానికి మరి తేడా తెలుస్తుంది గదా! తల స్నానం చేసినప్పుడు ఎంతో హాయిగా ఉన్నట్టుగా మామూలు స్నానం గూడా హాయిగానే ఉంటుంది. స్నానం చేసిన తర్వాత. అంతకన్నా ఇంకా హాయిని అనుభూతి చెందుతాం మనం తలస్నానం చేసినప్పుడు. కాబట్టి తలస్నానం చేయటం మంచిది. ముఖము, కాళ్ళు, చేతులు సాధ్యమైనన్ని ఎక్కువ తడవలు కడుగుకొనవలెను. మంచినీటిని ఎక్కువగా త్రాగవలెను. షడ్రసోపేతమైన విందు భోజనములను విసర్జించవలెను. అవసరం లేనప్పుడు విచ్చలవిడిగా ఔషధములను వాడకూడదు. అనారోగ్యం ఉన్నప్పుడు ఆహారమును మార్పు చేసి ఆరోగ్య స్థితిని చక్కబరుచుకొనవలెను. అంటే సాధ్యమైనంత వరకు మందులు లేకుండా శరీరము, దేహము, దేహ వ్యవస్థ తనకు తను సర్దుబాటు చేసుకునే శక్తి ఉన్నది. అందువల్ల దానికి కొంచెం అవకాశం ఇవ్వటం మనం. ఇస్తే మనం మందులు వాడకుండానే తగ్గిపోతాయి. మనస్సునందు ఉద్వేగములు గాని, ఉద్రేకములు గాని చెలరేగినప్పుడు దానికి సమతూకమును నేర్పవలెను. ఇది ఇష్టపూర్వకముగా అనుసరించవలెను. వెంటనే మనం గమనించటంలోకి. ఆ ఉద్వేగం గూడా, ఆవేశము, ఉద్రేకము దాన్ని గూడా మనం గమనిస్తూ ఉండేటప్పటికి, అది మనం కాదు అన్నట్టుగా అయిపోతుంది. గమనించడం అంటే అర్థమేంటి? అది వేరుగా ఉన్నది అన్నట్టుగానే. అయితే దాంట్లో మనం గూడా ఉన్నాం. కానీ ఇక్కడేమవుతుంది? గమనించుట అనేటప్పటికి, అది దాని దారిన అది వెళుతూ ఉంది. దాన్ని మనం చూస్తూ ఉన్నాం అన్న భావనలోకొస్తాం. దాంతో అది ఆ ఉద్రేకము సమసిపోతుంది. మామూలు సాధారణ స్థాయికొచ్చేస్తుంది.
కాలమును గాని, ధనమును గాని, శక్తిని గాని అర్థవంతముగా వినియోగపరచుటను సాధన చేయవలెను. అర్థవంతమైనట్టియు, అభిరుచిదాయకమైనట్టిదియు అయిన దివ్య కర్మయందు కాలమును వెచ్చించవలెను. ధనమును దుర్వ్యయము చేయకూడదు. భోగభాగ్యములకై వెంపరలాడకూడదు. మాటాడుటలో మితభాషిత్వము పాటించవలెను. తన నుండి వెలువడు వాక్కులు ఇతరులకు సంతోషమును కూర్చునివే అయి ఉండవలెను. ఏం లేదు, మనల్ని ఎవరైనా గుర్తు చేసుకుంటే వాళ్ళలో నవ్వుముఖం రావాలి. అంతకన్నా మించిందేముంటుంది? అదే మనల్ని గుర్తు చేసుకోగానే వాడా అని తిట్టుకునేటట్టుగా కాకుండా ఆయన ఆ! ఆ! అని ఆ నవ్వు ముఖం రావాలి. వాళ్ళల్లో ఆనందం కలగాలి మనల్ని గుర్తు చేసుకున్నప్పుడు. అంటే ఆ విధంగా మనం ప్రవర్తించాలి. ఆ విధంగా మనం వాళ్ళతో వ్యవహరించాలి, మాట్లాడాలి ఇతరులతో. ఇతను ఉత్తినే మనం ఏమి చేయకుండానే వాళ్ళకి మరి నవ్వుముఖం రాదు గదా! ఇతరుల మనోభారము తగ్గించి తేలిక పడునట్లు చేయవలెను. వాళ్ళకి సంతోషాన్ని కూర్చేదిగా ఉండాలి మనం మాట్లాడే మాటలు. అట్లాగే వాళ్ళకి మనోభారం తగ్గించి తేలిక పడినట్లు. హమ్మయ్య! హాయిగా ఉందిప్పుడు. మీ దగ్గరకొచ్చినప్పుడు చాలా భారంగా ఉంది. చాలా అశాంతిగా ఉంది. ఇట్లా మాట్లాడిన తర్వాత, ఈ విషయాలు విన్న తర్వాత ఎంత బాగుంది, హాయిగా ఉంది అన్నట్టుగా అవతల వాళ్ళలో మనం కలిగించగలగాలి. తేలిక పడినట్లు చేయవలెను. ఇతరుల కష్ట నష్టములను విని తన హాస్య కుశలతతోనూ, తన సంభాషణ చాతుర్యముతోనూ వానిని మరచునట్లు చేయవలెను. హృదయపూర్వకముగా చిరునవ్వు నవ్వుటను నేర్చుకొనవలెను. సాధకుని చిరునవ్వు అతని హృదయము నుండియు, మనస్సు నుండియు, ముఖము నుండియు మొగ్గ విచ్చినట్లుగా ఉండవలెను. తెచ్చిపెట్టుకున్నట్టు కాదు. అప్రయత్నంగా. పువ్వు మొగ్గగా ఉంది. ఆ మొగ్గ విచ్చినట్టుగా విచ్చితే ఎలాగ వాసనొస్తుందో అన్నట్టుగా ప్రవర్తించడానికి అది కుదరదు గదా! మొగ్గ మొగ్గగానే ఉంటుందంతే. ఎంత గ గందరగోళం చేసుకున్నా గాని అది పువ్వుగా వికసించినట్టు ఉండదు. పువ్వు వికసిస్తే వచ్చే వాసన దాని నుంచి రాదు. పచ్చి వాసనే వస్తుంది. మొక్క మొగ్గగానే ఉంటుంది. అట్లాగే మనం మొగ్గగా ఉండి, మనం బయటికి మాత్రం పువ్వులాగా వికసించిన వాళ్ళంలాగా ప్రవర్తించడానికి అది కృత్రిమ ప్రవర్తన అయిపోతుంది. ఆ కృత్రిమ ప్రవర్తన అవతల వాడి మీద కృత్రిమమైన ప్రభావాన్నే చూపిస్తుంది. కాబట్టి ప్రభావం ఏమి ఉండదు. కాబట్టి మనం వికసించిన వాళ్ళంగా అంటే అలాగా ఉండాలి అంటే గమనించటం. గమనించటం అనేటప్పటికి మొత్తం బరువు తగ్గిపోతుంది మనకి. అసలు బరువే లేదు. ఎంత బరువు తగ్గుతూ ఉంటుందో అంతగా వికసించడం జరుగుతుంది. ఇప్పుడెందుకు మనం మొగ్గలాగా ముకుళించుకొని ఉన్నాము? బరువు, బరువు. నేను, నాది, నా కోసమని నెత్తి మీద టన్నులు, టన్నుల బరువు మోస్తున్నాం. దాంతో ముకుళించుకుపోయాం. ముడుచుకొని పోయాం. ఇప్పుడేమైంది? గమనించటం. దాంతో మొత్తం అసలు బరువే లేదు. చూస్తూ ఉన్నాం. సరదాగా ఉంది. హాయిగా ఉంది. బరువు లేదు. ఎంత బరువు తగ్గిపోయిందో అంతగా వికసించటం. పూర్తి బరువు లేదు. పూర్తిగా వికసించిన పద్మం ఎలాగుంటుందో, పూర్తిగా వికసించిన మల్లె పువ్వు ఎలాగుంటుందో, దాని నుంచి వచ్చిన వాసన ఎలాగుంటుందో, అలాగా మనం నిండారుగా తృప్తితో, తృప్తితో నిండైన మొఖంతో, సంతోషంతో ఉన్నటువంటి దాంతో మనం ఉండి ఇతరులతో మనం సంభాషిస్తూ ఉంటాం. అసలు అప్పుడు ఏమవుతుంది? పువ్వు దగ్గరికెళ్తే మనకెంత ప్రశాంతత వస్తుంది. వికసించిన పువ్వు దగ్గరికెళ్ళేటప్పటికల్లా, మొగ్గ దగ్గరికెళ్తే ఎలాగుంటుంది? వికసించిన పువ్వు దగ్గరికొస్తే ఎలాగుంటుంది? ఆలోచించండి. అట్లాగవుతుంది మనది. వికసించిన పువ్వు దగ్గరికి వెళితే మనస్సు ప్రశాంతంగా, చక్కటి ఆ సువాసనని
పిలుస్తూ ఆ యొక్క వికసించినటువంటి ఆ పువ్వు యొక్క వాటిని చూస్తూ, ఆ పువ్వు రేఖలను చూస్తూ తన్మయత్వం చెందుతాం. ఎంతో ఆనందం కలుగుతుంది. ఎంతో బాధలో ఉండి కూడా దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా కొంత ప్రశాంతత కలుగుతుంది. అట్లా ఆ పువ్వులాగా మనం అయ్యేటప్పటికి ఎవరికి దగ్గరకు వచ్చినా వాళ్ళు ప్రశాంత స్థితిని పొందుతారు. కాబట్టి మనం కృత్రిమంగా కాకుండా ఇది ఎక్కడి నుంచి వస్తుంది? గమనించుట నుంచి వస్తుంది. సాధకుని చిరునవ్వు అతని హృదయము నుండియు, మనస్సు నుండియు, ముఖము నుండియు మొగ్గ విచ్చినట్లుగా ఉండవలెను. తెచ్చుకోలు నవ్వు పనికిరాదు. వెలుపల నవ్వుచు లోపల ఏడవకూడదు. ముఖమునకు రంగు పులిమినట్లు నవ్వు ఉండకూడదు. అప్పుడే అతని సాన్నిధ్యమున తమ కష్ట నష్టములను మరచిపోయి మనస్సు తేలిక పడగా వారు కూడా నవ్వుకొందురు. ఈ సాధన వలన సాధకుని ఆత్మయు ఇతరుల ఆత్మలు వేగవంతముగా యోగ వికాసమును సంతరించుకొనును. ఇదంతా గోల అంటే వేగవంతం మనం త్వరగా వెళ్ళాలని కదా. ఇట్లా మన యొక్క సాధన వేగవంతమై త్వరగా ఆ ఆత్మ దర్శనం పొందటానికి వీలవుతుంది. మనము, మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు. ఇతరులను ఆకర్షించుట అన్నది ఒక దివ్య కళ. దాని వలన మనస్సు, ఆత్మ, దేహము స్వస్థత చెందును. సాధకుడు వనర్చు ఆకర్షణీయ పద్ధతుల వలన అది సాధ్యమగును. ఇతరులు భ్రాంతికి లోను కాకుండగాను, తాను తప్పుడు వాగ్దానములు చేయకుండగా సాధకుడు జాగ్రత్త పడినచో అతని దివ్యాకర్షణకు ఈ సమస్త విశ్వమే లోనగును. మనం బాబాలు వీళ్ళందరూ కూడా మహాత్ములు అట్లా ఎందుకుంటారంటే వాళ్ళు పూర్తిగా వికసించినటువంటి గమనించుట అనే దాంతో ఉండడంతో ఒకటి ఈ యోగానుష్ఠానం ఎన్నుకోవాల్సిన నియమాలు కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ కీబోర్డ్ అని ఏదైతే అంటున్నామో వాటి గురించిన వివరాలు తెలుసుకున్నాం. వాటిని ధ్యానించే పద్ధతి, ఆ ధ్యానము ద్వారా మనము ఇతరులకి సంతోషాన్ని కలిగిస్తూ మనం సంతోషంతో ఎలా జీవించవచ్చు అది కూడా మనం కొన్ని నియమాలు అవి తెలుసుకున్నాం. అంటే ఒక్కొక్క పద్ధతి, కానీ ఎవరు ఏ సాధన చేస్తున్నప్పటికీ కామన్గా గమనించడం దగ్గర మొదలుపెట్టి మిగతా విషయాలు కూడా మనం అందరం అవి అనుసరించడానికి వీలుగా ఇట్లా ఇచ్చారు. ఉదాహరణగా ఒక ధ్యాన పద్ధతి ఇచ్చినప్పటికీ మిగతా విషయాలన్నీ కూడా మనం అందరం అనుసరించడానికి ఎవరు ఏ దేంట్లో చేస్తున్నప్పటికీ అనుసరించడానికి వీలుగా మనకి ఇవ్వబడినాయి అవన్నీ. అయితే మనకొక స్వీయ పాఠ్య ప్రణాళిక, అంటే మనం దీన్ని ఎట్లాగా చేస్తున్నాం, ఏ పద్ధతిలో మనం అధ్యయనం చేస్తున్నాం, ఈ అధ్యయనాన్నే ఒక ధ్యానముగా ఎలాగా కొనసాగిస్తున్నాం, ఇది ఒక కొద్దిసేపు మనం చెప్పుకొని అప్పుడు మనం ఆ సీక్రెట్ డాక్టర్లోకి వెళ్ళిపోదాం. అది మనం వచ్చే సోమవారం నాడు అలాగా చెప్పుకుందాం. మన యొక్క ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్వీయ పాఠ్య ప్రణాళిక, ఒక బృందం ఏర్పడేటప్పటికి ఒక ప్రణాళిక ఏదో ఉంటుంది. ఆ ప్రణాళిక నెరవేర్చడం కోసం ఆ బృందం ద్వారా పనులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన బృందం ఏ పద్ధతిలో నడుస్తూ ఉంది అది ఒకసారి మనం చెప్పుకుంటే మనం కూడా దానికి అవగాహన కలిగి ఆ పద్ధతిలో మనం ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. వచ్చే సోమవారం నాడు మనం మిగతా విషయాలు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఈ సంఖ్యల గురించి వివరించుకోవటంలో మనకి
ఎకరాల కృష్ణమాచార్య మాస్టర్ వికే గారు రాసినటువంటి స్పిరిచువల్ సైకాలజీ గ్రంథం, దాన్ని తెలుగు అనువాదం చేసినటువంటి వేదాంతం ఆనందాచార్యులు గారు, ఆయన రాసినటువంటి తెలుగులో రాసిన అతిమానస విద్య, ఈ 2 గ్రంథాలు మనకి తోడ్పడినాయి. వాటి తోడ్పాటుతో వారి యొక్క సహకారంతో మనం ఇదంతా చెప్పుకోగలిగాం. వారికి కృతజ్ఞత. వాసుదేవ. థ్యాంక్ యూ సార్. వాసుదేవ.